మీ పరిశుద్ధమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమందు మీరు రాయించి ఇచ్చిన మాటలను పరిశీలనగా ఆలోచన చేస్తూ ఉండగా మాకు సహాయం తెచ్చింది. తెలియని సంగతులు తెలియజేసి ఉన్నతంగా ఈ లోకంలో మేము బ్రతకగలటానికి అవసరమైన వాటన్నిటిని కూడా మాకు అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు లేఖనాల పరిశోధన తరగతికి ముఖ్య వాక్య సందేశకులుగా మన మధ్య విచ్చేసినటువంటి డాక్టర్ ఈ సంతోష్ అన్నయ్య గారికి సభ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే వేదికను అలంకరించిన నా తోటి సహోదరులైన వారందరికీ, ప్రేమ్ కుమార్ అన్నయ్య గారికి నా యొక్క ధన్యవాదాలు. ఇలా ఈరోజు సౌండ్ పెట్టండమ్మా, ఫ్రీగా ఉండేటట్లుగా. దేవుడు ఆదాము హవ్వలకు మంచి చెడు తెలియకూడదనుకున్నాడా అనే అంశం మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మంచి చెడు అన్నది సమాజానికి ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి. ఈరోజు సమాజం పాడవడానికి గల కారణం మంచి చెడు అన్న విచక్షణ లేకపోవటం వలన అనేక మంది క్రూరులుగా మూర్ఖపు ఆలోచనలతో ఈరోజు సమాజాన్ని పాడు చేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పిల్లారా, మంచేదో చెడేదో ఈ సమాజానికి అర్థం కావటం లేదు. తెలియని వారే ఈరోజు పిల్లారా అంతకులుగా మారిపోతున్నారు, వ్యభిచారులుగా మారిపోతున్నారు, దొంగలుగా మారిపోతున్నారు. అనేక రకాలుగా సమాజాన్ని పాడు చేస్తున్నవారు ఎవరు అనంటే మంచేదో చెడేదో తెలియని క్రూరులు. అంటే ఈ సమాజం బాగోవాలి, బాగుండాలి అని అంటే మంచేదో చెడేదో తెలియాలి. ఒక రాష్ట్రం బాగుండాలనుకోండి, మంచేదో చెడేదో రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడికి తెలియాలండి. అలాగే ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానికి తెలియాలి. ఎప్పుడైతే నాయకులు మంచేదో చెడేదో తెలుసుకొని పరిపాలన చేస్తారో ఆ సమాజం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుందనని ప్రతి ఒక్కరూ కూడా చెప్పగలరు. అంటే ఈ సమాజానికి మంచి అనేది అవసరం అంటారా? తప్పకుండా అవసరం. మంచి అనేది తెలుసుకోకపోతే పిల్లారా అనేక అనర్థాలకు ఈ ప్రపంచం వెళ్ళిపోతుంది, ఈ సమాజం వెళ్ళిపోతుందండి. అంటే ప్రతి చోట మంచేదో తెలియాలండి, మంచేదో చెడేదో తెలియాలి. తెలియకపోతే పిల్లారా చాలా ప్రమాదకరం. పిల్లారా, జ్ఞానైన సొలొమోను కూడా పిల్లారా ఇశ్రాయేలును పరిపాలన చేస్తున్నప్పుడు, ప్రభువా ఈ ప్రజలను నేను పరిపాలన చేయటానికి నాకు మంచి చెడులను వివేచించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి
నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏంటి జ్ఞాని అయిన సొలొమోను ఏమడుగుతున్నాడండి? ఆ ప్రాంత ప్రజలను, తన జనాంగాన్ని పరిపాలన చేయటానికి, పిల్లారా తండ్రి నాకు మంచి చెడులను వివేచించే జ్ఞానాన్ని నాకు దయచేయి. అవును పిల్లారా, ఏంటి ఒక మనిషి బాగుండాలి అని అంటే, ఒక మనిషి సమాజంలో గౌరవంగా అందరూ మెచ్చుకునే విధంగా బ్రతకాలి అని అంటే పిల్లారా, ఆ మనిషికి తప్పకుండా మంచేదో చెడేదో తెలియాలి. మంచేదో చెడేదో తెలియకపోతే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందో చెప్పండి. ఏంటి ఒక మృగం లాంటి వాడిగా ఉంటాడండి. అప్పుడప్పుడు పిల్లారా కొన్ని సందర్భాలను మనం చూస్తుంటే, ఏంటి వీడు క్రూరుడండి, వీడికి మంచేదో చెడేదో తెలియదండి. ఎప్పుడు వారి భార్యను విసిగిస్తూనే ఉంటాడండి, కొడుతూనే ఉంటాడండి. పిల్లల విలువ తెలియదు, తల్లిదండ్రుల విలువ తెలియదండి వీడికి అని పిల్లారా అప్పుడప్పుడు కొందరి యొక్క ప్రవర్తనను బట్టి మనం చెబుతూ ఉంటామండి. ఏంటంటే మంచేదో చెడేదో ఆలోచించే తత్వం, ఆ జ్ఞానం లోపించటం వలన పిల్లారా ఈరోజు చాలామంది సమాజంలో క్రూరులుగా ఉన్నారు పిల్లారా. అంటే మనిషికి మంచేదో చెడేదో ఆలోచించే జ్ఞానం కావాలి. పరిపాలన చేస్తున్నటువంటి జ్ఞాని అయిన సొలొమోను అడిగాడండి, ఈ జనాంగానికి, ఇంత గొప్ప జనాంగానికి నేను వారికి మంచి పరిపాలన అందించాలని అంటే మంచేదో చెడేదో నాకు తెలిసే హృదయాన్ని దయచేయని అడిగాడండి. నిజంగా పిల్లారు ఆలోచించండి. ఏంటి ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆ నాయకుడికి ఉండవలసిన లక్షణం పిల్లారు ఇవే. ఏంటి ప్రతి ఒక్కరికి పిల్లారా అంటే అన్యాయం చేస్తూ ఉన్నాడు అనుకోండి, నాయకుడు ఎలా అవుతాడు? ఏంటి అలాగే ప్రతి ఒక్కరికి మంచి చేస్తూ పోయాడు అనుకోండి, ఏంటి నాయకుడు ఎలా అవుతాడు? ఏంటి దొంగను శిక్షించాలి, నీతిమంతుని రక్షించాలి. పిల్లారా ఈ విధమైన ధోరణి పిల్లారా మానవ సమాజానికి చాలా అవసరం అండి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, తండ్రి నాకు మంచి చెడులను వివేచించే జ్ఞానాన్ని నాకు దయచేయని సొలొమోను అడగటం చూస్తున్నామండి. ఏంటి అలాగే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 66వ వచనం చూద్దామండి. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పించుము. ఏంటి మంచి వివేచన మంచి జ్ఞానాన్ని అన్నీ మంచే కోరుకుంటామండి మనం. ఏంటి ఒక తల్లిదండ్రులుగా ఏంటి పిల్లలు ఎలా ఎదగాలనుకుంటామండి? మంచివారిగా ఎదగాలని కోరుకుంటాం, మంచిగా ఉండాలని కోరుకుంటాం. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు తండ్రి నాకు మంచి హృదయాన్ని దయచేయని అడుగుతారా లేదా? అంటే మంచిగా బ్రతకాలన్న ఆలోచన, మంచిగా ఉండాలన్న ఆలోచన ఇలారా మనకు ఉంది. ఇలారా అలాగే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు కూడా ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. తండ్రిని అడిగేటప్పుడు తండ్రి నాకు మంచి జ్ఞానాన్ని దయచేయి, మంచి చెడులను వివేచించే జ్ఞాన హృదయాన్ని నాకు అనుగ్రహించని ఏంటి అందరూ అడగాలి. ఇది మంచిది. ఎందుకంటే పిల్లారా ఈరోజు సమాజం బాగుపడాలని అంటే మంచివారు కావాలండి. ఈ సమాజానికి మంచిగా ఉండాలండి. ఈ సమాజంలో మంచేదో చెడేదో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అంటే ఇలాంటి సందర్భాలను అనేకం మనం చూసుకున్నట్లయితే పిల్లారా ఖచ్చితంగా ఈ సమాజానికి మంచి అనేది చెడు అనేది తెలియవలసిన అవసరత ఉంది. మరి ఇలాంటి మంచి చెడులను ఎంత అవసరమో ఈ ప్రపంచానికి అన్న విషయం తెలిసిన వారమైన మనం బైబిల్లో ఉన్న ఒక మాటను మనం చూద్దామండి. మరి అలాంటిది దేవుడు కీర్తనల ఆదికాండము
2వ అధ్యాయం 17వ వచనం అండి. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఏంటి ఏమంటున్నాడనంటే ఆదాము హవ్వలను చేశాడండి దేవుడు. ఆదాము హవ్వలను చేసిన తర్వాత ఏంటి వారు ఏదైనా తోటలో ప్రతిరోజు కూడా మరి దేవునితో సాయంత్రం పూట ప్రతి చల్లపూట కూడా దేవునితో మాట్లాడిన సందర్భాన్ని మనం బైబిల్లో చూడగలం. మరి ఈ విధంగా ఉన్న ధోరణిలో పిల్లారా దేవుడు ఒక చెట్టు వేశాడు. ఆ చెట్టుకున్న లక్షణం ఏంటంటే ఏంటి మంచి చెడులను వివేచించే జ్ఞానాన్ని ఇస్తుందండి. అలాంటి చెట్టును పిల్లారా అయితే 17వ వచనం చదువుదాం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. పిల్లారా మంచి చెడుదో ఈ మానవ సమాజానికి ఎంత అవసరమో తెలుసుకున్నాం. అది లేకపోతే ఈ సమాజం ఏమైపోతుందో మనం తెలుసుకున్నామండి. అంతేనా? మంచి అనేది లేకపోతే ఏమైపోతుందండి సమాజం? దారుణంగా తయారవుతుంది. ఏ విధంగా అయిపోతుందనండి పిల్లారా? చాలా దారుణంగా తయారైపోతాయి. మంచి ఎవరు చేయకపోయారు అనుకుని, ఇంకా మంచివారు ఈ భూమి మీద ఉన్నారు కనుక ఈ విధంగా ఉన్నాం. మరి ఈ మంచి అనేది మనుషుల్లో లోపించింది అనుకోండి, ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎలా ఉంటుందో ఆలోచించండి పిల్లారా. ఒకరికొకరు పొడుచుకుని చనిపోతారండి, ఒకరిది మరొకడు దోచుకుంటాడు. ఇక్కడ బలవంతుడిదే పచ్చ అయిపోతుంది, బలహీనుడు అందరూ కూడా చనిపోవటం జరుగుతుందండి. అంటే మంచి అనేది ఎంత అవసరమో మనం తెలుసుకున్నామండి పిల్లారా. మరి అలాంటిది దేవుడు అంత గొప్ప వివేచన మనిషికి వస్తుందని తెలిసినప్పుడు మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలాలను ఆదాము హవ్వలను ఎందుకు తినవద్దన్నాడు? ప్రశ్న ఇది. ఆదాము హవ్వల కట్టండి ఆ వృక్ష ఫలాన్ని తింటే మంచేదో చెడేదో తెలిసిపోతుందట. మంచేదో చెడేదో తెలిసిపోతుందట. ఇది తినకూడదు అన్నది పక్కన పెట్టండి, కానీ తినటం వలన మంచేదో చెడేదో తెలుస్తుందన్నప్పుడు తినటం మంచిదంటారా కాదంటారా? మంచిదే కదండి. చెడేదో మంచేదో మనకు తెలుసుకోవాలన్న ఆతృత మనకు ఉంటుంది కదా. మరి అలాంటిది దేవుడు ఎందుకు తినొద్దు అన్నాడు? దేవుడు ఏమైనా అన్యాయస్తుడండి? ఎందుకు ఆదాము హవ్వలను మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఎందుకు తినొద్దన్నాడు? పైగా పిల్లారా మనం ఆలోచించినట్లయితే అదే ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. పిల్లారా పైగా అది తింటే దేవుని లాంటి లక్షణాలు కలిగిన వాడుగా, అంటే మనలో ఒకని వంటి వాడాయనంటే ఏంటంటే ఆలోచించండి. అంటే తినకముందు మనలో ఒకని వంటి వాడు కాదా ఆదాము హవ్వలు? ఆ వృక్ష ఫలాన్ని తినకముందు మనలో ఒకని వంటి వారు కాదనే కదండి వారు తిన్నారు. అప్పుడు అంటున్నాడు ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. తినటం వలన మంచి చెడు అనేది ఆదాము హవ్వలకు వచ్చాయి. మంచి చెడు అనేది వివేచన జ్ఞానం అనేది పిల్లారా ఆదాము హవ్వలకు వచ్చాయి. మరి వచ్చినప్పుడు మంచిదంటారా కాదంటారా? ఎందుకు తినొద్దన్నాడు ఇక్కడ దేవుడు? ఎందుకు తినవద్దన్నాడు? లరా దేవుని యొక్క మాటలు ఈ ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయండి. ఎందుకంటే పిల్లారా చాలామంది బైబిల్లో ఉన్న కొన్ని మాటలను చూసి అపార్థాలు చేసేసుకుంటారు వెంటనే. ఎందుకంటే ఆ మాటలు వారికి
అభ్యంతరకరంగా ఉంటాయి కొన్ని మాటలు. కానీ పిల్లారు దేవుడు అక్కడ ఎందుకు చెప్పాడు, చెప్పవలసిన అవసరత ఏముంది అన్నది ఏమీ ఆలోచించరండి. వెంటనే అపార్థం చేసుకుంటారు. ఇది దేవుడు తినవద్దు అని అన్నాడేంటే పిల్లారా చాలా గొప్ప మేలై ఉంటుంది. దేవుడు ఈ మేలు లేకుండా ఏ ఒక్క మాటను కూడా తెలియచేయడండి ఆయన. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో ఇది దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఆయన ఏమంటున్నాడు అంటే 11వ అధ్యాయం 33వ వచనంలో, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన ఒక మాట అన్నాడనంటే ఆ మాటలో ఎంతో పరమార్థం ఉంటుందండి. ఆ మాటలో పిల్లారా ఎంతో జ్ఞానం ఉంటుంది, మనిషికి మేలు కలిగించేదే ఉంటుంది. దేవుని మాటలు పిల్లారా కొట్టివేయబడినవి కావు. దేవుడు ఒక మాట ఆజ్ఞ ఇచ్చాడనంటే ఎవరి మేలు కోసం అండి? మానవులమైన మన కోసమే. ఆయన పిల్లలమండి మనం. అంత జ్ఞానాన్ని ఇచ్చే ఆ చెట్టు ఫలాన్ని ఎందుకు తినొద్దన్నాడండి? ఎందుకు తినొద్దన్నాడు? పిల్లారా ఆలోచిస్తే పిల్లారా మనం బైబిల్ లోతుల్లోనికి మనం వెళ్తే పిల్లారా ఒక వాస్తవాన్ని మనం చూడగలమండి. దేవుడు పిల్లారా మనం ఎప్పుడూ కూడా మంచి చెడులు తెలుసుకోకూడదని ఆయన యొక్క ఆలోచన కాదు. మనకు అసలు మంచి చెడు వివేచన జ్ఞానం మనకు రాకూడదని కాదు ఆయన. ఆదాము హవ్వలకు మంచి చెడు అనేది తెలియకూడదు అన్న ఆలోచన కాదు. అయితే తెలుసుకోవలసిన అవసరత లేదు. అంటే ప్రతి దానికి సమయం ఉంటుందండి. ఒక పిల్లవాడు వచ్చి తండ్రిని శోభనం అంటే ఏంటి డాడీ అని అడిగాడు అనుకోండి. మీరేం చేస్తారు ఒక తండ్రిగా? శోభనం అంటే నాన్న అని చెబుతారా, లాగుబెట్టి గోపం మీద ఓడిస్తారా? అని వెంటనే వాడిని కసిరి వెంటనే కొట్టి మనం చిరాకు పడిపోతాం, మందలిస్తాం. అక్కడి నుండి వాడు ఏడ్చుకుని వెళ్ళిపోతాడండి. ఎందుకు వాడికి మనం తెలియచేయలేదు శోభనం అంటే ఏంటో? తెలుసుకోవలసిన వయసు కాదండి. తెలుసుకోవలసిన వయసు కాదు. అలాగని వాడికి ఎప్పటికీ తెలియకూడదనా? ఆలోచించండి. శోభనం అంటే ఏంటో వాడికి ఎప్పటికీ తెలియకూడదనండి? తెలియకూడదని కాదు, తెలుసుకోవలసిన వయసు కాదు. ఒకవేళ తెలిసిందే అనుకోండి, చిన్నపిల్లవాడికి శోభనం అంటే ఏంటో తెలిసిందే అనుకోండి, ఎలా ఉంటుంది? చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారనంటే చెప్తారండి. నిజంగా పిల్లారా వారి పిల్లలను వారే దగ్గరుండి పాడు చేస్తున్నారనమాట. తెలుసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? ఒక సొదొమ గొమొర్రా పట్టణంలా తయారవుతాయండి. ఆదికాండం ఒకసారి చూద్దామండి. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండుకొనకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును, సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారనంటే అబ్రహాము బంధువు ఉన్నాడండి, లోతు తమ్ముడు కొడుకండి. ఈ లోతును రక్షించాలని 3 దేవదూతలు వచ్చారండి.
సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి, నాశనం చేసే ముందు ఈ లోతును రక్షించడానికి, లోతు యొక్క పిల్లలను వారి యొక్క కుటుంబాన్ని రక్షించడానికి వారి దగ్గరకు, వారి ఇంటికి వస్తే పిల్లారా, సొదొమ గొమొర్రా పట్టణం ఎలాంటిదో తెలుసా అండి? పక్కా వ్యభిచారం, భయంకరమైన దేశం, భయంకరమైన దేశం పిల్లారా. వారినటండి కూడటానికట, వారితో కలుసుకోవడటండి ఎవరు వచ్చారంటున్నాడండి? బాలురు వచ్చారటండి. చదవండి ఒకసారి మరలా 4వ వచనంలో, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులుగా పిల్లలు వచ్చారటండి వారితో కూడటానికి. సరే ఆలోచించండి, ఈ పిల్లలకు మంచి ఏదో చెడేదో తెలుసు అంటారా? తెలియదు పిల్లలు. అంటే తెలుసుకోవలసిన వయసులో తెలుసుకోకూడని వయసులో తెలుసుకుంటే పిల్లారా, ఇదిగో ఈ సొదొమ పట్టణంలా తయారవుతారండి. సొదొమ గొమొర్రా పట్టణంలా తయారవుతారు. పిల్లలు ఎంత దయనీయ పరిస్థితితో ఆలోచించండి పిల్ల. నిజంగా ఆ పట్టణాన్ని ఆయన నాశనం చేశాడనంటే ఎంత భయంకరమైనదో ఆలోచించండి పిల్లారా. ఎంత భయంకరంగా దేవునికి కనబడిందో ఆలోచించండి పిల్లారా. అంటే అక్కడ బాలురు చెడిపోయారు, తెలుసుకోవటం వలన బాలురు చెడిపోయారు. ఈరోజు పిల్లారా సమాజం కూడా పిల్లారా, ఈ నెట్ ద్వారా పిల్లారా ఎందరో పిల్లారా పిల్లలు కూడా పాడైపోతున్నారండి. సమాజంలో పిల్లలు కూడా పాడైపోతున్నారు, చిన్న పిల్లలను చెరిచేస్తున్నారు. ఈరోజు పిల్లారా బాల నేరస్తుల సంఖ్య పెరిగిపోతుందండి. బాల నేరస్తుల సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకంటే వారి తల్లిదండ్రులు చెప్పవలసిన టైంలో చెప్పాలి అన్న విషయాలను కూడా చెప్పకూడని వయసులో కూడా చెప్పి పాడు చేస్తున్నారు పిల్లారా, పాడు చేస్తున్నారు. ఒక తండ్రి పిల్లారా డైరెక్టర్గా ఇంటికి వచ్చి మందు తాగుతుంటే ఆ వాడి పిల్ల ముందే వాళ్ళ పిల్లల ముందే తాగుతుంటే ఆ పిల్లలే గ్లాసులో పోసి ఇస్తుంటే పిల్లారా ఆలోచించండి, పిల్లవాడు ఎలా తయారవుతాడు? పిల్లలు ఎలా తయారవుతారు ఆలోచించండి. చెడిపోవడానికి కారణాలు ఇవి కాదా? కొంతమంది పిల్లల ముందే భార్యతో ఎలా ఉండాలో తెలియదు, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మధ్యన పిల్లారా ముద్దు లేని సినిమాలు రావట్లేదండి, అన్ని ముద్దులే. ఈ సినిమాలకు ఎవరు వెళ్తున్నారు అని అంటే ఎక్కువగా పిల్లారా యూత్ అటండి, యూతే ఎక్కువగా వెళ్తున్నారు. కాలేజీలు వెగ్గొట్టి పిల్లారా ఎందుకు చెడిపోతుందనంటే పిల్లారా, ఇదిగో తెలుసుకోకూడని వయసులో తెలుసుకోవటం వలన ఒకనాడు పిల్లారా సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతే ఈరోజు ప్రపంచపు పరిస్థితి కూడా అలాగే ఉంది. నాశనపు దిశలోనికి వెళ్ళిపోతుంది పిల్లారా. చిన్నపిల్లలు పాడైపోతున్నారు, బాల నేరస్తుల సంఖ్య పెరిగిపోతుందండి. పిల్లారా ఆలోచించండి, దేవుడు ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెబుతాడు, ఆయన ఎప్పుడు తెలియచేయాలో అప్పుడే తెలియజేస్తాడండి. అప్పటి వరకు నువ్వు నేను ఆగాలి. ఆగలేదండి. ఆదాము హవ్వలు తినవద్దు అని అన్నాడండి. మంచి చెడులను వివేచించే ఈ వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు అని అన్నాడు. తినవలసిన అవసరం లేనప్పుడు కూడా వారు దేవుని మాటను ధిక్కరించి అపవాది మాట విని ఆ వృక్ష ఫలాలను తిన్నారండి. చెడేదో మంచేదో తెలిసిపోయింది. ఏమైందండి? కయ్యను హేబేలును చంపేను. సరే, మొదటి అధ్యాయాల్లోనే ఉంటుందండి. మంచేదో చెడేదో తెలియకముందు బాగానే ఉన్నావు, తెలియవలసిన అవసరం లేదని దేవుడు చెప్పాడు. ఆయన మాటను ధిక్కరించి నువ్వు తినటం వలన ఏమైపోయిందండి? కయ్యను హేబేలును చంపేశాడండి. హంతకుడుగా మారిపోయాడండి. ఒక కయ్యను హేబేలును పొట్టన పెట్టుకున్నాడు. పిల్లారా ఆలోచించండి పిల్లారా, దేవుని మాటలు పిల్లారా ఎవరు లెక్క చేయటం లేదు. దేవుని మాటలను ఎవరు కూడా పట్టించుకోవటం లేదండి. పిల్లారా దేవుని మాటలు పిల్లారా చాలా గొప్పవి. అవి మన జీవితాలకు చాలా ఉపయోగపడి ఇప్పటికీ కూడా పిల్లారా, ఇప్పటికీ కూడా చాలా మంది వినరండి ఆయన మాట.
బైబిల్లో ఎన్నో మాటలు ప్రతి ఆదివారం సంఘాలలో చెబుతున్నప్పటికీ పిల్లరా అదే ధోరణిలోనికి వెళ్ళిపోతుంటారు. మందు తాగొద్దు అని అన్నాడు, తాగడానికి వెళ్ళిపోతారండి. చెడు వ్యసనాలకు వెళ్ళొద్దు అని అంటాడు, వాటి జోలికే వెళ్తుంటాడండి. ఏది చేయొద్దు అన్నాడో అవే చేయడం మొదలు పెడుతున్నారు పిల్లరా. దేవుని ఎరగని ప్రజలు పాడైపోయారంటే బాగుందండి. దేవుని ఎరిగిన ప్రజలు కూడా ఇలాంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతున్నారంటే ఆలోచించండి పిల్లారా, ఆలోచించండి. ప్రసంగిలో పిల్లారా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింది ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతి దానికి సమయం కలదండి. ప్రతి దానికి ఒక టైం ఉంది, ప్రతిదానికి ఒక టైం ఉంది. అప్పటి వరకు నీవు నేను ఆగాలంతే, ఆగాలంతే. చాలామంది అండి కంగారు పెళ్ళి అంటే అండి మరి ఏంటో అండి, పెళ్ళైన వారిని అడిగితే చెప్తారండి పెళ్ళి అంటే ఏంటో అండి. పెళ్లి చేసుకోకముందు పిల్లారా యవన పిల్లలు పిల్లారా పరిగెడుతూ ఉంటారండి అండి. ఈ విధంగా పిల్లారా వెంటనే ఏదో చేసి ఏదో అయిపోవాలేనని తొందరగా పెళ్లి చేసేసుకుంటారండి. చిన్న పిల్లలండి, 14 సంవత్సరాలకే వివాహం ఆడిన వారు ఎందరో ఉన్నారు. 15-16 సంవత్సరాలుగా వివాహం ఆడిన వారు వెంటనే పిల్లారా వారి యొక్క జీవితాల్లో మళ్ళా విడిపోవాలన్న ఆలోచన. ఎందుకంటే పిల్లారా ఆతృతగా పిల్లారా ఈరోజు ప్రపంచ ప్రజలు పరిగెడుతున్నారే కానీ దేవుని మాటలు ఎవరు కూడా ఆలోచన చేయటం లేదు. ఎప్పుడు జరగాలో అప్పుడు జరగాలి ప్రతి కార్యం కూడా. ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయం కలదు. ఆ సమయం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆగాలి. దేవుడు పిల్లారా తినకూడదు అని అన్నాడండి, ఎప్పటికీ తినకూడదు అన్నాడండి, ఎప్పటికీ తినవద్దు అని అన్నాడా ఏంటి? మంచి చెడులను వివేచించే వృక్షాన్ని వేసాడండి, ఆ ఫలాన్ని తినొద్దు అన్నాడు. మళ్ళా తినమను గడి వస్తుందా? వస్తుందండి. ఎందుకంటే పిల్లారా ఏంటి పూర్వకాలంలో మనం ఆలోచించినట్లయితే ఏంటి నిర్గమాకాండం 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచిస్తే కొన్ని ఏంటి జంతువులను మీరు తినకూడదు, అది నిషిద్ధం అన్నాడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 11వ అధ్యాయం అంతా చదువుకోండి. 1వ వచనం నుండి మీరు చదివినట్లయితే కొన్ని జంతువులు మీరు తినకూడదు అని అన్నాడు. అని ఎప్పటికీ తినకూడదు అన్నాడా? ఎప్పటికీ తినకూడదేనా అండి? మరలా ఏమంటున్నాడు ఆయన? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 9 నుండి చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చదవడమ్మా. పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడి మిక్కిలి ఆకలిగును భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి తింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాగు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచు చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని అన్నాడండి. ఒకప్పుడు ఏంటి కొన్ని జంతువులను తినొద్దన్నాడు ఏంటి, తర్వాత ఏమంటున్నాడు? తినమని అంటున్నాడు, తినమని అంటున్నాడు ఏంటి. ఆయన చెట్టు ఫలాన్ని తినకూడదు, ఎప్పటికీ తినకూడదని కాదు, తినవద్దన్నాడు. మరలా తిను అనే దినం వరకు దాని జోలికి నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళటం వలన ఈరోజు ఇంత అనార్థం జరుగుతుందండి. ఈరోజు పిల్లారా మనం ఇలా ఉండవలసిన వారం కాదు. ఒకనాడు ఆదాము హవ్వలు ఎలాగైతే ఏదైనా తోటలో పిల్లారా ఏ కష్టము లేకుండా ప్రతిరోజు కూడా సుఖాన్ని అనుభవిస్తూ ఏ విధమైన జీవితాన్ని గడిపారో అలాంటి జీవితానికి వారసులమండి మనం. అలాంటిది పిల్లారా
వారు పాపము చేయటం వలన, దేవుని యొక్క మాటను తృణీకరించటం వలన ఈరోజు మనకి ఇన్ని కష్టాలు. ఎందుకనంటే మాట వినకపోవటం వలన. ఒకరోజు తినవద్దన్నాడు, ఈరోజు తినమంటున్నాడు. ఇంకా చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయకయు కటిక వాని అంగడిలో అమ్మినదేదో దానిని తినవచ్చును. ఏంటండి? దుకాణాల్లో మీకు ఏం దొరుకుతుందో అవన్నీ కూడా మీరు తినొచ్చు అని అంటున్నాడండి. దుకాణాల్లో అమ్ముతుంటారు కదండి మాంసాన్ని, అనేక రకాల మాంసాలు అమ్ముతుంటారు. మనిషికి ఏది అవసరమో పిల్లారా, దేవుడు ఆయా కాలాలలో ఆయన చెబుతూ ఉన్నాడు. ఒకప్పుడు తినొద్దన్న ఆయనే తరువాతి కాలంలో పిల్లరా తినమన్నాడు. ఎందుకు తినొద్దన్నాడనంటే ఆ రోజు పిల్లారా ఎంతో మంది అనేక జీవరాశులను తినటం వలన పిల్లారా అనేక రోగాలు పాలై సమాజాలే పిల్లారా ఆనాడు పిల్లారా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇశ్రాయేలీలు తనను వెంబడిస్తున్న ప్రజలు గనుక ఇశ్రాయేలుకి చెప్పాడండి ఈ మాటలు. ఎందుకంటే పిల్లారా ఆ రోజుల్లో పిల్లారా ఇంత నాగరికత లేదు, ఇంత వైద్య సదుపాయం లేదు. ఆ రోజుల్లో పిల్లారా ఇలాంటి తినటం వలన పిల్లారా అనేక రోగాలు వచ్చేసాయి. ఈ రోజుకి పిల్లారా చైనాలో కరోనా వైరస్ వచ్చిందండి. ఇంత ఆధునిక తరంలో ఉన్నప్పటికీ వచ్చిన వైరస్కు పిల్లారా మందులు కనిపెట్టలేకపోతున్నారు. ఇంత శాస్త్ర ప్రపంచం అభివృద్ధి చెందినప్పటికీ పిల్లారా దానిని ఇంకా నివారించలేకపోతున్నారు. మరి అదే పూర్వపు దినాల్లోకి వెళ్తేనండి, ఒక చైనా లాంటి ఒక పెద్ద ప్రదేశానికి ఇలాంటి వైరస్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతారండి? సమాజం అంతా కూడా చనిపోవటమే కదా, చనిపోవటమే. ఎన్ని రోగాలు వచ్చాయండి? ఎయిడ్స్ అని, క్యాన్సర్ అని, టీబీ అని, రకరకాల జబ్బులండి. ఈరోజు మనిషికి వస్తున్న జబ్బులు లెక్కలేదండి. ప్రభుత్వమే పిల్లారా కొన్ని జబ్బులకు 1300 రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీ పెట్టారండి. సరే, మనకు తెలియదండి 1300 రకాలు ఉన్నాయని. అంటే ఇన్ని జబ్బులకు ఈరోజు మందులు కనిపెట్టాం, వాటి ద్వారా మనం ఈరోజు ఆరోగ్యవంతంగా ఉంటున్నాం. మరి ఒకప్పుడు మనం ఆలోచిస్తే ఈ వైద్యం అనేది అందుబాటులో లేకపోతే అందరూ కూడా సమాధి అయిపోవడమే కదండి. అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంది, వచ్చేంత వరకు ఆగు, వైద్యం వచ్చేంత వరకు ఆగు. అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని యొక్క ఆలోచన. నీకు నాకు తెలియదండి. అప్పుడప్పుడు పిల్లారా తల్లిదండ్రులు పిల్లలకు ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయి, అది చేయి అంటారండి. కానీ పిల్లలు ఏదో పిల్లారా మా నాన్న నా మీద పగబట్టాడని అంటారండి పిల్లలు. కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే మా నాన్న సరిగ్గా చూడటం లేదండి నన్ను, మా అమ్మ నన్ను ఏం సరిగ్గా చూడటం లేదండి, మా అమ్మగారు ఎప్పుడు నన్ను కొట్టేస్తుంటారండి అని పిల్లారా అపార్థం చేసుకుంటారు పిల్లలు. ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. వారు వారు జీవితంలో పిల్లారా ఎన్నో అనుభవాలు చూశారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. కనుక కష్టాలు అనుభవించిన దానిని బట్టి పిల్లలకు ఇది చేయడం తప్పని అంటారు. చిన్నపిల్లలకు డబ్బులు నేర్పొద్దమ్మా అని అంటుంటారండి. కొంతమంది అన్ని డబ్బులు ఎక్కువైపోయి పిల్లలకు ఏం చేస్తారంటే 10 రూపాయలు ఇవ్వవలసింది 100 రూపాయలు ఇస్తుంటారండి. ఉన్నది పర్వాలేదు, బాగానే ఉంది, ఇచ్చావు. కానీ ఈరోజు 100 రూపాయలు ఇస్తున్నావు, కానీ వాడు పెద్ద అవుతే ఎలా ఉంటుందో తెలుసా? 1,00,000 రూపాయలను కూడా 1000 రూపాయలతో సమానంగా ఖర్చు పెట్టేస్తాడు. చాలా చులకనగా దాన్ని ఖర్చు పెట్టేస్తుంటాడు, విలువ తెలియదు. లేదా పెద్దలు చెప్పిన మాటలు పిల్లలు ఆలకించకపోవటం వలన ఈరోజు పిల్లల యొక్క జీవితాలు బాగులేవండి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు మన సమాజంలో ప్రతి ఒక్కరు నడుచుకోకపోవటం వలన పిల్లారా ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి పిల్లారా? ఇది ఆయన ఏదైనా చెబితే దాని ప్రకారంగా మనం నడుచుకోవాలండి. ఒకరోజు తినొద్దన్న ఆయనే మరలా తినమనే సమయం వచ్చింది. యేసుక్రీస్తు వారు అన్నారండి, శిష్యులతో ఏమన్నాడంటే మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి, ఏ సమరయ పట్టణంలోనికి మీరు వెళ్ళి సువార్త ప్రకటించకండి అని అన్నాడే లేదా? ఒకసారి చూద్దామండి. అది మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం.
మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం చదువమ్మా. యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి అని అన్నాడండి. అంటే ఎందుకు ప్రకటించవద్దన్నాడు అన్నది ఒక ప్రశ్న ఉంది. చాలామంది ఈరోజు హైందవ సోదరులు, ఇదిగో ఇస్రాయేల్లోనే ప్రకటించమన్నాడు కదా, మీరెందుకు ఇక్కడ ప్రకటిస్తున్నారు భారతదేశంలో, భారతదేశానికి వెళ్ళొద్దన్నాడు కదా, అసలు ఆసియా ఖండంలో మిమ్మల్ని ఎక్కడ ప్రకటించొద్దన్నాడు కదా అని ఈ వాక్యాన్ని చూసి అపార్థం చేసుకుని పిల్లారా చాలామంది హైందవ సోదరులు క్రైస్తవ సోదరులను ప్రశ్నించడం జరుగుతుంది. మన క్రైస్తవ సోదరులు ఎలాంటి వారేనంటే ఏదైనా వాక్యం విన్నారనుకుని తెల్ల మొఖాలు వేయడం తప్ప ప్రశ్నకు సమాధానం చెప్పే జ్ఞానం లేదు. ఆ జ్ఞానంలోనికి ఇంకా వెళ్ళలేదు, ఆ జ్ఞానాన్ని నేర్చుకోలేదండి. ఎప్పుడు కూడా 4 గోడల మధ్య పిల్లలు భజన కొట్టుకోవడమే తప్ప జ్ఞానపు లోతుల్లోనికి ఎప్పుడు వెళ్తామండి? ఈ సమాజానికి ఎప్పుడండి మనం తెలియజేస్తాం? దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడండి మనం తెలియజేస్తాం? పిల్లలు ఆలోచించండి. వెళ్ళవద్దు అని అన్నాడు, మరల ఏమంటున్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయంలో, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అన్నాడండి. ఏంటి ఈ వాక్యాన్ని చదవలేదని చాలామంది. ఒకవేళ చదివిన ఈ విషయాన్ని ప్రశ్నలో అడగరు వాళ్ళు. క్రైస్తవ సోదరులు ప్రశ్న వేస్తారు ఏంటి, కానీ ఈ ప్రశ్న వేస్తారే కానీ ఆ ప్రశ్న మాత్రం చెప్పరండి. ఎందుకు మోసపోతున్నామనంటే పిల్లారా, బైబిల్లో ఉన్న విషయాలు మనకు తెలియకపోవటం వలన పిల్లారా. దేవుడు ఒకప్పుడు పిల్లారా చెయ్యవద్దు అన్న మాటలను మళ్ళీ ఆయన చెయ్యండి అని అన్నాడు. అంటే ఎందుకు చెయ్యొద్దు అన్నాడు, ఎందుకు చేయమంటున్నాడు అంటే సమయం రావాలి. ప్రతిదానికి సమయం రావాలి, ప్రతిదానికి సమయం ఉండాలండి. ప్రసంగి గ్రంథంలో చదువుకున్నాం కదండి 3వ అధ్యాయంలో. అంటే ప్రతిదానికి కూడా సమయం ఉండాలి. కాలము వచ్చినప్పుడు పిల్లారా, కాలము వచ్చినప్పుడు ఆయన మరలా చేయమనే రోజు వస్తుంది. అప్పటి వరకు ఆగాలండి. చాలా మంది క్రైస్తవులు పిల్లలు ఈ మాటను విని అవును నిజమే కదా వెళ్ళొద్దన్నాడు కదా సువార్తకు కూడా వెళ్ళలేని వారు ఉన్నారు, సువార్త కూడా ప్రకటించిన వారు ఉన్నారండి ఈరోజు సమాజంలో. లారా, ఎప్పుడండి మనం తెలుసుకునేది దేవుని మాటలు? ఎప్పుడు దేవుని యొక్క మాటలు అపార్థం చేసుకోవడమే కానీ ఎప్పుడండి ఆయన మాటలను మనం అర్థం చేసుకుంటాం? దేవుడు ఆదాము హవ్వలకు పిల్లారా మంచి చెడులను తెలుగునిచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు అన్నాడు. అంటే ఎప్పటికీ తినొద్దని కాదు, తినమనే రోజు వస్తుంది, అప్పటి వరకు నువ్వు ఆగాలి. అవసరం ఉన్నప్పుడు ఆయన తినమంటాడు. అంటే మంచి చెడు ఆదాముకు తెలియకూడదనా అంటే తెలియాలి, కానీ తెలియవలసిన అవసరత లేదు. అప్పటికి తెలియవలసిన అవసరత లేదు. ఏంటి పిల్లారా, దేవుని మాట వినకపోతేనండి చాలా అనర్థాలు జరిగిపోతాయండి, చాలా అనర్థాలు జరుగుతాయి. దేవుడు అండి భవిష్యత్తు జ్ఞాని. ఏంటి మీరు ఏం చేస్తే పాడైపోతారో ఆయన ముందుగా తెలుసుకుని, మనం ఏం చేస్తే పాడైపోతామని ఆయన ముందుగా తెలుసుకుని ఆయన మనకు హెచ్చరిక జారీ చేశాడు కొన్ని. ఏంటి అబ్రహాము విషయానికి వస్తే పిల్లారా, 100 ఏండ్ల గలవాడండి అబ్రహాము. పిల్లలు లేరని బాధపడుతున్న తరుణంలో పిల్లారా, దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం ఇస్తాడు. ఇదిగో మరలా వచ్చేటప్పటికి ఒక సంతానాన్ని, ఒక కుమారుని కలిగి ఉంటావని అన్నాడండి. అబ్రహాముతో మాట్లాడాడండి. కానీ పిల్లారా, ఆ మాటను ఏదో మరి ఎలా తీసుకున్నారో తెలియదు కానీ పిల్లారా, దేవుడు ఒక మాట తెలియజేశాడని అంటే ఆ మాట వరకు వేచి ఉంచాలండి, వేచి చూడాలి. వేచి చూడకపోతే పిల్లారా అబ్రహాముకున్న పరిస్థితి ఈరోజు ప్రపంచ ప్రజలకు కూడా కడుతుందండి. ఈరోజు పిల్లలు దేవుని మాటలు వినకపోవడం వల్ల ఈరోజు ఇలా అయిపోయామండి మనం. ఏమైందండి అబ్రహాం జీవితంలో? అప్పటి వరకు ఆగలేని ఈ అబ్రహాము పిల్లారా, ఇదిగో తన భార్య అయిన సారా దాసి అయిన హాగరును పంపుతుందండి అబ్రహాము దగ్గరికి. పంపించేసరికి పిల్లారా మరి అబ్రహాము కలవటం ఒక కుమారుని కనటం కూడా జరిగిపోయింది. అతడి పేరే ఇష్మాయేలు. అక్కడ నుండి ప్రారంభమయ్యాయండి యుద్ధాలు, ఉగ్రవాదాలు అక్కడ నుండి ప్రారంభమయ్యాయి.
ఏంటి తర్వాత ఇస్సాకు పుట్టాడు. తర్వాత పిల్లారా ఈ రాజ్యాధికారాల కోసం నువ్వా నేనా అని పిల్లారా ఈ రోజుకి కూడా పిల్లారా తగలబడిపోతుందండి వారి మధ్య. ఇజ్రాయేలులకు ఇస్లాం వారికి పడదండి అస్సలు. ఒకే తండ్రి సంతానమైనప్పటికీ దేవుని మాట ధిక్కరించటం వలన ఎన్ని అనర్థాలు ఆలోచించండి, ఎన్ని అనర్థాలండి. ఈరోజు పిల్లారా ఇస్మాయిలు సంతానం దేవునికి విరోధం అయిపోయిందండి. దేవుని మాటకు అంగీకరించలేని వారుగా అయిపోయారు. దేవుని మాటను లెక్క చేయని వారుగా ఉన్నారు పిల్లారా. ఉగ్రవాదం అండి ఈరోజు, ఉగ్రవాదం, ప్రపంచంలో ఉగ్రవాదం పిల్లారా ఇస్మాయిలుల ద్వారా వచ్చింది. అంటే దేవుని మాట వినకపోవటం వలన పిల్లారా ఎంతటి అనర్థాలు జరుగుతున్నాయి చూసారా, ఎంతటి అనర్థాలు జరుగుతున్నాయి పిల్లారా. జరుగుతాయండి. దేవుని మాట వినకపోతే మనం నాశనం అయిపోతాం. దేవుని మాట వినకపోవటం వలన పిల్లారా ఈరోజు చైనా గతి ఎలా ఉందో ఆలోచించండి. ఏంటి చైనా ప్రధాని ఏమన్నాడండి, యేసుక్రీస్తు ఫోటో తీసి నా ఫోటో పెట్టుకోని అన్నాడండి. నేనే రక్షకుడు అన్నాడండి. ఇప్పుడు ఏమైందండి, రక్షకుడేనా? ఎంతమందిని రక్షించగలడండి? ఇప్పుడు నాదుడు లేక ఏడుస్తున్నారండి. ఎన్నో వేల మందిని తగలబెట్టేస్తున్నారు, కాల్చేస్తున్నారు. ఆ వైరస్కు మందు కనుగొనలేక వదిలేస్తున్నారండి వేల మందిని. వారి యొక్క దేశంలోనికి ఎవరో రావటం లేదు. వారి దేశం నుండి మరొక దేశానికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. 20,000 విమానాలు ఆగిపోయినాయటండి, ఎక్కడికి వెళ్లకుండా చైనా దేశంలో పిల్లారా. సరే, వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏమైపోద్దండి, నాశనం అయిపోతుంది. ఎప్పుడది దేవుని మాట వినకపోవటం వలన. ఏ దేశమైతే దేవునికి విశ్వాసఘాతకంగా నిలుస్తుందో పిల్లారా వారు దేవుని యొక్క ఉగ్రతకు పిల్లారా చవి చూడక తప్పదండి, చవి చూడక తప్పదు. దేవుని మాట వినకపోతే మనం నాశనం అయిపోతాం పిల్లారా. ఎప్పటికైనా మనం ఒక ఆదాము హవ్వలుగా మనం దేవుని యొక్క మాటను ధిక్కరించే స్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు. అయినా దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఇచ్చాడండి అవకాశం. మరలా ఆయన దగ్గరకు తీసుకురావాలని తన కుమారుడని యేసుక్రీస్తు వారిని పంపించాడు. అనేక పిల్లారా మాటలు చెప్పాడండి. అయినా సరే వినని దుస్థితిలోనికి వెళ్ళిపోతుందండి ఈ ప్రపంచం. కొన్ని మాటలు పిల్లారా, కొన్ని మాటలు దేవుని మాటలు పిల్లారా కొన్నింటిని మనం ఆయన చెప్పినప్పుడు వినాలి. ఆయన చేయొద్దు అని అన్నప్పుడు చేయకూడదండి, మరలా చెయ్యి అని అన్నప్పుడు చేయాలి. యేసుక్రీస్తు వారు కూడా పిల్లారా ఆయన మాట్లాడుతూ కొన్ని సందర్భాలలో ఆయన అంటుంటాడండి, ఇప్పుడు వాటిని మీరు సహించలేరు అని అంటుంటాడు. ఇప్పుడు వాటిని మీరు వినకూడదు, అవి మీకు చెప్పవలసిన సంగతులు కాదు, ఇప్పుడు కాదు అని అంటుంటాడండి. ఒకసారి చూద్దామండి. అది యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం అండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఆలోచించారా పిల్లారా? యేసుక్రీస్తు వారు చెప్పవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి, కానీ పిల్లారా ఇప్పుడు వాటిని మీతో చెబితే మీరు నమ్మరు. కనుక ఎప్పుడు చెప్పాలి? నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మీతో చెప్పిన మాటలు మీరు వినాలి. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తే వారు రాసినవి. తరువాత వచ్చిన పుస్తకాలన్నీ కూడా పిల్లారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క శిష్యుల ద్వారా తన యొక్క పిల్లల ద్వారా తెలియజేయబడిన మాటలండి. ఈరోజు మనం విశ్వసించగలుగుతున్నాం పిల్లారా. అంటే ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలండి. దేవుడు ఆదాము హవ్వలకు పిల్లారా మంచి చెడు తెలియకూడదని కాదు, తెలుసుకోవలసిన అవసరత అప్పుడు లేదు గనుక తినొద్దన్నాడు. మరలా సమయం వస్తుంది, ఆ సమయానికి ఇదిగో ఈ వృక్షఫలాన్ని తిను అని అంటాడు, అప్పుడు తినాలి. అంటే ఈ దేవుడు చేయమంటే చేయాలి, చేయకూడదంటే చేయకూడదు. ఎందుకు చేయకూడదని అన్నాం అనుకోండి,
ఎందుకు చేయకూడదనని అప్పుడప్పుడు తల్లిదండ్రులను పిల్లలను ప్రశ్నిస్తుంటారు. ఏ తప్ప అమ్మా ఆ పాపతో నువ్వు తిరక్కమ్మా అని అంటుంటారండి. బాబు నువ్వు అబ్బాయితో తిరక్క అని అంటుంటారు. ఏమైపోయింది ఆయనతో తిరిగితే ఏమైపోయింది ఎందుకు తిరగకూడదు అని అంటుంటారండి. చాలా ఏంటి తల్లిదండ్రులు ప్రశ్న వేస్తూ ఉంటారండి. అయిపోయే వరకు తెలియదు ఎందుకు తిరగొద్దన్నారో అది గమనించాలి. తల్లిదండ్రుల మాటలు వినాలండి. సత్యమేదో అసత్యమేదో గ్రహించాలి. దేవుడు చేయకూడదని అన్నప్పుడు చేయకూడదు, మరలా చెయ్యనన్నప్పుడు చేయాలి. ఆదాము హవ్వలకు పిల్లారా దేవుడు మంచి చెడు తెలియాలి. వారు మనలో ఒకని వంటి వారు అయ్యారని అన్నాడు. గొప్ప విషయం. మనకు మంచి జ్ఞానం రావాలని ఆయన కోరిక. కానీ పిల్లారా ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలండి. చిన్నపిల్లలకు అన్నీ చెప్పరు. నిజంగా పిల్లారా మంచి చెడు తెలియలేని పిల్లలు ఎలా ఉంటారండి? ఏంటి మంచి హృదయం కలిగి ఉంటారండి. మంచి ఏదో తెలియదు, చెడేదో తెలియదు. నిజంగా అలాంటి ఒకడు పసిబిడ్డ వంటి మనసు కలిగితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడు అని అన్నాడు. ఆదాము హవ్వలది ఒకప్పుడు అటువంటి పరిస్థితే. నిజంగా పిల్లలు ఆలోచించండి. చిన్నపిల్లలు ఒకరిని పొడి చేద్దామనో లేకపోతే ఒకరిని చంపేద్దామనో ఆలోచన ఉంటుందండి. ఒకరిని నష్టపరుద్దామనో వాడిని లాగేసుకుందామనో ఆలోచన ఉంటుందా చిన్నపిల్లలది? ఉండదు. వారి యొక్క ఆలోచన పిల్లారా చాలా గొప్పగా ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లారా తల్లిదండ్రులు గొడవపడి విడిపోతారండి. వీళ్ళిద్దరు కొట్టుకుని వచ్చారండి, మా అబ్బాయిని కొట్టేసావని వీళ్ళు కొట్టుకుంటారు. తర్వాత ఏమవుతారండి? వీళ్ళిద్దరూ విడిపోతారు తల్లిదండ్రులుగా. పిల్లలు వెళ్ళి మరలా ఇసుకలోకి వెళ్ళి ఆడుకుంటారండి. సరే ఎలాంటి గొప్ప మనసు పిల్లలది? అలాంటి మనస్సును మనం కలిగి ఉండాలి. అలాంటి మనసే ఒకప్పుడు ఆదాము హవ్వలు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆదాము హవ్వలు దేవుడు చెప్పిన మాట వినకపోవటం వలన ఈరోజు మనకి ఈ పరిస్థితి పిల్లారా. మనం ఎంత గొప్పవారం అండి దేవుని పిల్లలు అంటే. రాజు పిల్లలు ఎలా ఉంటారండి? రాజు పిల్లలు ఎలా ఉంటారా? ఏ రోజుకి ఆ రోజు కష్టపడుకుంటూ ఈరోజు చాలామంది లేఖనాల పరిశోధనకు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. అయినా చాలామంది వచ్చారు. మరి రాకపోవడానికి గల కారణం ఏంటి? పనులకు వెళ్ళిపోయారు. సెలవు రోజు అయితే వచ్చును ఇంకా ఎక్కువ మంది. ఎందుకు ఈ దుస్థితి అంటే ఇదిగోండి ఒకనాడు మన ఆది తల్లిదండ్రులు చేసిన తప్పు వలన మనం ఈరోజు కష్టపడుతూ బ్రతుకుతున్నాం. కష్టపడితేనే కానీ మనం ఆ రోజుకు గడవలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాం. ఎందుకనంటే మాట వినకపోవటం వలన. ఓకే ఆదాము హవ్వలు దేవుని మాట వినకపోవటం వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చినట్లేదు. ఎప్పటికైనా దేవుని పిల్లలు దేవుని మాట మనం వింటే సింహపు పిల్లలైనను ఆకలిగొను ఏమో కానీ నా పిల్లలు ఆకలిగొనరు అన్నాడు. దేవుని పిల్లలకి ఏ లోటు రాదండి. దేవుని మాట వింటే ఏ లోటు రాదు, ఏ కష్టం రాదు, ఏ జబ్బు రాదు, ఏ ప్రమాదం రాదు. ఒకవేళ వచ్చినా చాలా సులువుగా విడిపించేస్తాడు ఆయన. చాలా సులువుగా విడిపించేస్తాడు. కనుక ముందు మనం ఆయన మాటల యందు విశ్వాసం ఉంచాలి. మొదటిగా మనకు అవి ఆయన మాటలు భరించలేనివిగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. అయినా సరే మనం నిలబడాలి. ఎప్పుడైతే నిలబడతాం పిల్లారా మన యొక్క జీవితాలు మారుతాయి. మనం దేవునికి ప్రియమైన పిల్లలుగా పిలువబడతామండి. కనుక పిల్లారా ఈ మాటలు విన్న మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆదాము హవ్వలను ఎందుకు తినొద్దన్నాడని అంటే వారికి తెలియకూడదని కాదు, తెలుసుకోవలసిన వయసు అవసరత లేదు గనుక తినొద్దన్నాడు. అయితే పిల్లారా దేవుడు ఒకానొక కాలం వస్తుంది ప్రతిదీ ఆయన చేయమంటాడు. అప్పటి వరకు మనం ఆగాలి. దేవుడు ఈరోజు మనకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. వాటన్నిటిని మనం పాటిస్తూ బ్రతికితే పిల్లారా ఎంత గొప్ప భాగ్యం అండి. మహాభాగ్యమైన లోకంలోనికి మనం చేరబోతున్నాం పిల్లారా. కనుక పిల్లారా కష్టమైన బాధ అయినా శ్రమ అయినా దేవుని మాటలకు మనం లోబడి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం.